అందరికీ నమస్కారం. నేను మీ పీసిరెడ్డి. దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇప్పటి వరకు ఎవరన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీ వంతుగా నాకు మద్దతు తెలుపుతారని నేను ఆశిస్తున్నాను. మనం గుళ్ళో చెప్పులు ఏరుకునే వాళ్ళని చూసుంటాం. బయట ఏదైనా బైకులకి, వాహనాలకి పూజ చేయించుకొని దిష్టి టెంకాయ కొడితే ఆ చెప్పులు ఏరుకోపోతారు పాపం. వాళ్ళు ఏదో పేదవాళ్ళో, ఏదో అడుక్కునేవాళ్ళో అనుకోండి, పక్కన పెట్టండి. చిల్లర అడుక్కునే వాళ్ళని చూసాం, చెప్పులు కొట్టేసేవాళ్ళని చూసాం, ప్రసాదం దొంగతనం చేసేవాళ్ళని చూసాం. ఇలా చాలా రకాల దొంగతనాలు చూస్తున్నాం. ఇవన్నీ కూడా చిన్న చిన్న అంశాలు, అవేం పెద్దగా పడుచుకోవాల్సిన విషయం లేదు. ఎవడో కడుపాత్రం కోసం అక్కడ అడుక్కుంటా అలాంటి పనులు చేస్తారు. కానీ గుళ్ళో లింగాన్ని దొంగతనం చేయటం అనేది మనం సామెతల్లో వింటుంటాం. కానీ మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పాలనలో గుళ్ళో లింగాన్ని దోచేవాళ్ళని మాత్రం ఇప్పుడు చూస్తున్నామండి. మొట్టమొదటిసారిగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డూకి ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగింది, కొన్ని జంతువుల కొవ్వును ఉపయోగించారు అంటే దేశం మొత్తం ఒకసారి ఆశ్చర్యపోయింది. కొంతమంది ఏంటంటే అంత ఘాతుకానికి ఒడగడతారా, అంత దిగజారుతారా? అయినా తిరుమల ఒక ధార్మిక సంస్థ, ఇంత అవినీతి జరగద్దా? వీళ్ళు మనుషులే కదా, వీళ్ళు మనుషులకే కదా పుట్టింది, వీళ్ళు కడుపు కూడే కదా తింటున్నారు, ఇంత నీచానికి దిగజారుతారా అని కొంతమంది చంద్రబాబు నాయుడు గారి వైపు కూడా అనుమానంగా చూశారు. చంద్రబాబు నాయుడు గారిని కూడా విమర్శించారు. రాజకీయం కోసం నువ్వు తిరుమలని వాడుకుంటావా అని కూడా ఒక 20% పీపుల్ మాట్లాడారు. తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్తే సుప్రీంకోర్టే జడ్జిమెంట్ ఇచ్చింది, సిబిఐ ఎంక్వైరీ చేయమని. ఒక 3-4 కమిటీని ఏర్పాటు చేశారు. ఆ సిట్టు విచారణ చేస్తే బోలే బాబా అనేటటువంటి ఒక డైరీ నుంచి నెయ్యి కొనుగోలు చేశారు. తీరా చూడబోతే ఆ బోలే బాబా డైరీయే లేదు, వాళ్ళు అసలు పాలే కొనుగోలు చేయాల. వైఎస్ఆర్సీపీ ఎక్కడి నుంచి అయితే కొనుగోలు చేసిందో వాళ్ళు అసలు పాలే కొనలేదనమాట. డైరీ అంటే పాలు లేకుండానే కొన్ని రకాలైనటువంటి కొవ్వు పదార్థాలు, కెమికల్స్, వీటిలన్నిటిని ఉపయోగించి నెయ్యి తయారు చేసి తిరుమలకి సప్లై చేశారు. దాని మీద విచారణ జరుగుతుంది. రేపో మాపో కొంతమంది అయితే జైలుకు పోతారు, అందులో మాత్రం తప్పించుకోలేరు. తర్వాత వచ్చేసేసి పరకామణి కేసు. హుండీ డబ్బులు ఒక వ్యక్తి దొంగతనం చేస్తుంటే అతను పట్టుకొని, ఇది కూడా వైఎస్ఆర్సీపీ పరిపాలనా కాలంలోనే జరిగింది, వాడి దగ్గర నుంచి 14 కోట్ల రూపాయలు ఆస్తి స్వామివారికి రాసిచ్చి వీళ్ళు ఒక 150 కోట్ల రూపాయలు తీసేసుకున్నారు, అంటే సెటిల్మెంట్ చేసేదానికి. వాడు దాదాపుగా 250 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించాడంట పరకామణిలో పనిచేస్తూ. అక్కడి నుంచి డాలర్లు అంటే విదేశీ ద్రవ్యం ఏదైతే ఉంటుందో అదంతా దొంగతనం చేయటం, అత్యంత విలువైనటువంటి బంగారు నాణ్యాలు, ఇవన్నీ దొంగతనం చేస్తూ వాడు ఆ కౌంటింగ్ కేంద్రంలో కూర్చొని వాడు సపరేట్గా వాడి శరీర అవయవాలనే వేరే రకంగా ఆపరేషన్ చేసుకొని అందులో దాచుకొని సెక్యూరిటీ సిబ్బందికి దొరకకుండా బయటికి వెళ్ళిపోయాడు. ఎట్టకేలకు వీళ్ళకి దొరికాడు. గుట్టు చప్పుడు కాకుండా మూడో కంటికి తెలియకుండా వాడి దగ్గర నుంచి 14 కోట్ల రూపాయలు దేవుడికి రాసిచ్చి 150 కోట్ల రూపాయలు వీళ్ళు దొబ్బేశారు. అంటే ఎంత నీచత్వం చూడండి. సరే, ఈ 2 అంశాలు బయటకు వచ్చినాయి. ఇకపోతే దర్శనం టికెట్లు అమ్ముకున్నారు, లెటర్లు అమ్ముకున్నారు, తర్వాత వచ్చి చైర్మన్ కోట టికెట్లు కూడా అమ్ముకున్నారు, సేవా టికెట్లు అమ్ముకున్నారు. వైవి సుబ్బారెడ్డి గారు ఒక మీడియా సమావేశం పెట్టి ఆయన మాట్లాడుతుంటే నాకు ఆ రోజు నిజంగా ఆశ్చర్యం వేసింది. హిందూ సమాజం తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. పలానా సేవా టికెట్ ఎంత, 2000, 10,000 చేసి. శ్రీవాణి దర్శనం టికెట్ ఎంత, 5,000, 10,000 చేసేసి. అంటే ఈయనే చెప్పేస్తున్నాడు, రేట్లన్నీ ఫిక్స్ చేసేస్తున్నాడు. అక్కడేం కమిటీ నిర్ణయం లేదు, పెద్దలది ఏదన్నా వాళ్ళ అభిప్రాయం ఉంటే తీసుకోవటం లేదు, భక్తుల అభిప్రాయాన్ని తీసుకోలేదు. ఆయన ఇష్టం వచ్చినట్టు గొడ్లు సంతలో వేస్తుంటారు చూడండి, ఇది 10,000, ఇది 5,000, ఇది 2,000 అని. మరి సంతలో ఏమన్నా పనిచేసాడేమో ఇతను. ఆ విధంగా ఆ రోజు సేవా టికెట్ల రేట్ల దగ్గర నుంచి, దర్శనం టికెట్ల రేటు దగ్గర నుంచి భారీగా పెంచేశారు.
ఆ రోజు నోరు తెరిచి మాట్లాడలేనటువంటి పరిస్థితి. దుర్మార్గులు అధికారంలో ఉన్నారు. భగవంతుడికి అన్యాయం జరుగుతుంది, భక్తులకు అన్యాయం జరుగుతుంది, హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి, ఇది కరెక్ట్ కాదు అని ఎవరన్నా నోరు తెరిచి మాట్లాడితే ఇక అదే వాడికి చివరి రోజు. ఇవన్నీ పక్కన పెట్టండి, ఇట్లాంటి అన్యాయాలు ఎన్నో చేశారు. చివరాఖరికి నిన్న ఒక ఇష్యూ బయటకు వచ్చింది. పట్టు శాలువాలు కప్పుతారు సేవా టికెట్లు అంటే చేసుకునే వాళ్ళు, సేవా కార్యక్రమానికి అటెండ్ అయిన వాళ్ళు, తర్వాత విఐపి వాళ్ళు, వీళ్ళందరూ స్వామివారిని దర్శనం చేసుకున్నప్పుడు వాళ్ళకి పట్టు శాలువ ఒకటి కప్పుతారు. 350 రూపాయలు విలువ చేసే పట్టు శాలువ మార్కెట్లో దొరుకుతుంటే 1350 రూపాయలకి కొన్నదంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు. ఈ ఇద్దరు చైర్మన్ల కాలంలోనే వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ పరిపాలనా కాలంలో 350 రూపాయలు విలువ చేసే పట్టు శాలువాని 1350 రూపాయలు కొన్నారంట. అంటే 1000 రూపాయలు దోసేశారు. ఆ టెండర్ ఇచ్చింది కూడా, ఆ శాలువాలు తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపిణీ చేసే టెండర్ ఇచ్చింది కూడా భూమన కరుణాకర్ రెడ్డికి రిలేటివ్స్ అని చెప్తున్నారు, తెలిసిన వ్యక్తో లేకపోతే దగ్గర బంధువు అని చెప్తున్నారు. అంటే దీన్ని వదలలేదు. మనం సరదాగా అనుకుంటాం వీడు గుళ్ళో లింగాన్ని దోసేవాడరా అని చెప్పి, ఎవరన్నా మన ఫ్రెండ్స్కి సంబంధించో లేకపోతే ఎవరికైనా సంబంధించి. వీళ్ళు దాన్ని వాస్తవ రూపంలో పెట్టారు. సిగ్గులేదారా మీకు అసలుకి? నిజంగా చెప్తున్నారు, మీరు మనిషి జన్మ పుట్టారా అసలుకి? మీరు మనుషులేనా? మళ్ళీ మీరు ఇంత పెద్ద బొట్లు పెడుతున్నారు, మెళ్ళలో కండువ వేసుకుంటున్నారు, వెనక స్వామివారి ఫోటో పెట్టుకుంటున్నారు. ఈరోజు ప్రజలు చాలామంది అంటున్నారు వీళ్ళు హిందువులు కాదు, వీళ్ళు వేరే మతానికి చెందిన వాళ్ళు అని. మనం ఆ మతాన్ని ఎక్కడ కూడా తప్పుపడడానికి లేదండి, వాళ్ళు మంచివాళ్ళే. వాళ్ళు అసలు విగ్రహారాధన నిషేధం వాళ్ళ ప్రకారం. వీళ్ళు దోచుకోవడానికి అప్పటికప్పటికే నామాలు పెట్టేసుకొని కండువాలు కప్పేసుకొని, మరి ఇంత నీచత్వమా? మీ బతుకుల కంటే ఆ కొబ్బరి చెప్పులు ఏరుకుంటారు చూడండి గుళ్ళు దగ్గర, వాళ్ళ బతుకు చాలా ఉన్నతమైంది. ఆ స్వామిని నమ్ముకుంటారు. నలుగురు ఎవరన్నా వస్తే వాళ్ళు టెంకాయ కొట్టుకుంటే ఒక చెప్ప తీసుకుంటే అది ఒక 20-30 చెప్పలు చేసుకుంటే, ఎవరికన్నా అమ్ముకుంటే ఒక 20 రూపాయలు ఇస్తే కడుపు నిండా అన్నం తినొచ్చని ఆ దేవుని నమ్ముకోనన్నా వాళ్ళు ఆ గుడిమెట్ల మీద కూర్చుంటారా? మీరు చైర్మన్లుగా ఎలగబెట్టి మీరు చేసింది ఇదేనా? సిగ్గుండబడలే కొంచెం అన్నా? నాకు నిజంగా చెప్తున్నాను, నేను సాయంత్రం ఈ వార్త తెలియటంతో వీళ్ళ మీద కాస్తో కూస్తో గౌరవం ఉంటుంది, ఆ గౌరవం కూడా పోయిందండి. శాలువాలకు సంబంధించి కూడా 1350 రూపాయలకి బిల్లు చేసుకొని దాదాపుగా దీనికి సంబంధించి 5 సంవత్సరాల్లో 90 కోట్ల రూపాయలు అవినీతి చేశారంట. ఇప్పుడు ఏసీబీ విచారణకు ఆదేశించారు. ఇందులో ఎవరు దొరికినా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. కానీ ఇక్కడ బాధాకరం ఏంటంటే వీళ్ళు చేసిన తప్పులన్నీ తెలుస్తున్నాయి. 5 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులు చేసినటువంటి ప్రతి అవినీతిని వెలికి తీస్తున్నారు, కానీ శిక్షలు మాత్రం ఎట్లా, అరెస్టులు చేయట్లా. ఏదో చెప్తారు కదా, బోడిలింగం గాళ్ళు ఒక 4-5 తీసుకుపోవటం, అరెస్ట్ చేయటం, ఇదే చూపిస్తున్నారు. కానీ ప్రథమ ముద్దాయిలను మాత్రం వైవి సుబ్బారెడ్డి కానీ, భూమన కరుణాకర్ రెడ్డి కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, వీళ్ళందరే కదా మొత్తం వ్యవహారంలో. మరి వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదో నాకు అర్థం కావట్లేదు. అంటే వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఏమన్నా ప్రభుత్వం భయపడుతుందా? ఇంకా ఏమన్నా సాక్ష్యాలు కావాలా? ఏమి సాక్ష్యాలు కావాలి మీకు? శాలువాలు అమ్ముకోవడంలో కూడా కమిషన్ కొట్టేశారంటే వీళ్ళు. ఇంకా అన్నదానంలో ఎంత నొక్కేశారు. ఇక కర్పూరం, తర్వాత హారతికి ఉపయోగించే నెయ్యి, ఇట్లన్నిట్లో కమిషన్లు కొట్టుంటారండి వీళ్ళు. పూలు, పళ్ళు, నాకు తెలిసి అంత దూరం వెళ్ళిపోయి ఉంటారు. ఇప్పుడు కంటికి కనిపించినయే ఇవన్నీ బిల్స్ అన్నీ వెరిఫికేషన్ చేస్తూ ఉంటే ఇవన్నీ బయటపడి ఉంటాయి. దయచేసి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, తప్పు చేయడం అంటే దేవుడి గుళ్ళో తప్పు చేయడం ఎంత పాపమో, అలాంటి పాపాత్ముల్ని మీరు శిక్షించకపోవటం అంతకంటే పాపం అవుతుందండి. ఆరోపణలు చేయటం, విచారణ చేయటం ఇవి కాదు. ముందు అరెస్ట్ చేసి బొక్కలో వేస్తే వాళ్ళు సాక్ష్యాలను చెరిపేయకుండా ఉంటారనేది
మాలాంటి వాళ్ళ విజ్ఞప్తి. దయచేసి ప్రభుత్వం ఆ విధంగా అడుగులు వేస్తుందని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.